వెల్కమ్ టు ఇట్స్ లక్ష్మీస్ జర్నీ. ఈరోజు నేను మళ్ళీ బామ్మగారితో వచ్చేసాను, బామ్మగారి రెసిపీస్తో వచ్చేసాను. ఈరోజు ఒక రెండు స్పెషల్ వీడియోస్ చేయబోతున్నాను. ఒకటి చాలా హెల్దీ అండ్ ఎక్కువగా ఐరన్ ఉండే పోషక విలువలు ఉండే ఆకుకూర అనమాట. ఒకటి తోటకూర పచ్చడి చేస్తున్నారు, ఇంకొకటి ఆల్రెడీ మ్యాంగో సీజన్ వస్తుంది కదండి, మ్యాంగోస్ ముక్కావలాగా వేస్తున్నాం. ముక్కావ అంటారు. ఇంక తర్వాత దానిలోకి ఆవు పిండి, కారం, ఉప్పు అదంతా కలిపేసేసి నూనె వేసి ముక్కలకి పట్టించేసేసి కలపటం. తర్వాత తోటకూర ఏం చేయాలంటే మామూలుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవి వేసి వేయించి విడిగా తీసి పెట్టాలి. ఈ తోటకూర మగ్గిచ్చేసేసి తోటకూర మగ్గిన తర్వాత రెండు కలిపి చేయండి, సరిపోతుంది. ఇది 1.5 కారం, ఇది ఈ గ్లాస్తో కొలత. ఒక గ్లాసు ఆవపిండి, ఇది ఒక హాఫ్ కంటే కొంచెం సాల్ట్, ఇది మెంతిపిండి. ఆవపిండిలో హాఫ్ మెంతిపిండి, అది హాఫ్ కూడా వేయలేదు, అక్కర్లా, హాఫ్ కంటే తక్కువ. ఇది ఇది 1.5, ఈ గ్లాస్తో 1.5 కారం. ఇలాంటి మ్యాంగో పులుపని బట్టి కూడా ఉంటుంది అనమాట. ఇలాంటి మ్యాంగోస్ రెండు తీసుకుంటాం. ఫస్ట్ కారం వేసేసాను, తర్వాత ఆవు పిండి వేసాను, తర్వాత మెంతిపిండి, తర్వాత ఉప్పు వేస్తున్నా. ఇలాగ వేసేస్తే సరిపోతుంది. కొద్దిగా నెయ్యి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకోవాలి. దీంతో 2 పోస్తే సరిపోతుంది. పసుపు వేయాలము. పసుపుదేవి 1 చెంచాడు. వీటి మూత ఇప్పుడు కలపాలి బాగా. కలిసిందమ్మా. ఇది అది అక్కర్లేదు. ఇలా వేరుశనగ నూనె కాబట్టి బాగుంటుంది. తక్కువ హైట్లోనే ఇక్కడేనండి వేసుకోవాలి. ఇప్పుడు మధ్యాహ్నం పూట అంత కలవదు కదా, కొద్దిగా ఒక్కర వేసుకోవచ్చు. రాత్రికి మటుకు మంచిగా ఊరి బాగుంటుంది. ఇది ముక్కావ పచ్చడి రెడీ. తోటకూర పచ్చడి, దానిలో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఇంక పచ్చిమిరపకాయ ముక్కలు వేయించి చేస్తున్నాను. ఈ 3 మిశ్రమం కలిపి వేయించాలి, నూనెలో వేయించాలి. తోటకూర, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవి వేయించాలి, నూనెలో వేయించి గ్రైండ్ చేయాలన్నమాట. ఇంక తర్వాత ఇది నూనెలో మగ్గించాలి. ఇవి ఎన్ని తీసుకున్నారు? ఒక 4 కట్టలు ఉంటాయా? ఇవి ఎన్ని కట్టలు తీసుకున్నావు? 4 కట్టలు. అది మినపప్పు, ఆవాలు, శనగపప్పు కూడా ఉంది కదా. ఆంటీ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? తోటకూర పచ్చడమ్మా, తోటకూర పచ్చడి చేస్తున్నారు. దీనిలోకి కొద్దిగా 4 టమాటాలు తీసుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవి 2-3 మిశ్రమం చేసి అట్టి పెట్టాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర
ఇంక పసుపు, ఉమ్, ఉప్పు, కారం, చింతపండు గుజ్జు అది కొంచెం నానబెట్టి ఉంచుకున్నారా? నానబెట్టి ఉంచా. ఆయిల్ అండ్ కొంచెం బెల్లం కూడా వేస్తారా ఇందులో? ఒక్కరో బెల్లం వేయాలి. వేస్తాడు ఒక ఇంగువ ఎండుమిర్చి కదా. సరే స్టార్ట్ చేద్దాం. వెలిగించి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగు వేసా. ఈ తిరే మాత్రమే దీనిలోకి తీసేదా? తీసుకోండి. దీనిలోకి తీసేదా? ఆయిల్ కాకుండా ఓన్లీ పోపు ఒకటి తీసుకున్నారా? కొద్దిగా ఆయిల్ తీసి కొంచెం తాలింపు ఉంచుకొని ఆయిల్ వేస్తున్నా. ఎందుకంటే ఇంగువ వేస్తాం కదా, ఇంగువ వేస్తే ఆ వాసన, ఆయిల్ వాసన. తోటకూర వేయాలి. మగ్గితే సగం వచ్చేసేస్తుంది. ఇది అసలు ఇవన్నీ అవసరం లేదా? కొంచెం వేసారా? ఇది గ్రైండ్ అయితే చాలా కమ్మగా వస్తుంది అన్నమాట. ముట్టి సరిపోతుందా ఆంటీ గారు? సరిపోతుందమ్మా. ఎందుకంటే టమాటాల్లో ఈ నీరు ఉంటుంది కదా, నీటి శాతం. ఆంటీ గారు తోటకూరకి వాసన వస్తుంది కదా, అదో రకమైన వాసన వస్తుంది తోటకూర. అందుకనే మగ్గిచ్చేసేస్తే ఇంగు వేసేస్తాం కదా, బాగుపోతుంది. చింతపండు వేసా. ఈ దీంతో బాగా మగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు సరిపోకపోతే సాల్ట్ కొంచెం ఆల్రెడీ మనం తోటకూరలో వేసి. ఇది ఎందుకంటే ఈ కాడలు అవి మగ్గిందమ్మా, మగ్గింది. మూత పెడితే కొద్దిగా కలిసింది.
థ్యాంక్ యూ ఆడియన్స్. Thank you. మీకు తర్వాత రెసిపీ ఏం కావాలనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను బామ్మగారితో ఆ రెసిపీ చేయిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.